హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో ఆవకాయ పచ్చడి ఎలా పెడతామో మీకు కూడా చూపిస్తాను. దానికోసం ఏదన్నా ఒక డబ్బా తీసుకోండి కొలత కోసం. దాంట్లో ముందుగా మంచిగా ఆరబెట్టిన తర్వాత పొడి చేసుకున్న ఆవాల పిండి తీసుకోండి. దాంట్లోనే ఒక డబ్బా కారం. ఇంకా ఉప్పు విషయానికొస్తే కొంచెం వెల్తుగా తీసుకోండి. ఎందుకంటే మనం ఈ పచ్చడిని 3 డేస్ ఊరబెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు చూసి కలుపుకుంటాం గదా! ఎక్కువైతే తీయలేం గాబట్టి కొంచెం వెల్తుగానే ఏసుకోండి. దీంట్లోనే మెంతులు, ఇంకా పొట్టు తీయలేదు నేనిక్కడ. మీరు కావాలంటే వెల్లుల్లిపాయని పొట్టు తీసి వేసుకోండి. ఆ తర్వాత దాంట్లో మేము కొంచెం బాబాగారి విభూదేస్తాం. అది సెంటిమెంట్ లాగండి. తర్వాత దీంట్లో 1 స్పూన్ పసుపేసి ఈ గ్రేవీనంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. మనం ఆవకాయ పచ్చడి పట్టే జాడీలో కొంచెం నూనేసి పక్కకు పెట్టుకోండి. మనం ముందుగా మిక్స్ చేసుకున్న కారం ఉంది కదా! దాంట్లో కొంచెం ఆయిలేసి దాన్ని గ్రేవీలాగా చేసి మామిడికాయ ముక్కలన్నిట్లికి మంచిగా గ్రేవీని పట్టేలాగా చూసి ఆవకాయ పచ్చడినంతా జాడీలోకి పట్టుకోండి. అంతే అయిపోయింది. చాలా సింపుల్ కదా! అయినా మనం ఈ పచ్చడి చేస్తామంటే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నట్టే అండి. మా మమ్మీ ఏమో ఈ ఆవకాయ పచ్చడి కోసం ఆవాలు అవన్నీ ఎండలో పెట్టడము, మా నాన్నమ్మేమో మామిడికాయలని తుడవడము, మా డ్యాడీ ఏమో ఆ మామిడికాయ ముక్కల్ని కట్ చేపిచ్చి తీసుకురావడము ఎంతో ఫన్‌గా ఉంటుంది కదా! ఏంటో తెలీదు. మా మమ్మీకి నా చేత్తో ఆవకాయ పచ్చడి పెడితే వాళ్ళ అమ్మ చేత్తో పెట్టించినట్టు అనిపిస్తుందంట. సరే గాని మీరు కూడా మీ ఇంట్లో ఆవకాయ పచ్చడిని పట్టారా? మీరెలా పెడతారు? అండ్ ఈ ఆవకాయ పచ్చడైతే టేస్ట్ చాలా బావుందంటండి.